ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. టైం 12 1 గంట అవుతుంది కదా, భోజనం చేద్దామంటే ఆకలేస్తుంది. వేళ నా ఫేవరెట్ అనమాట. ఆల్మోస్ట్ నేను అన్నీ ఇంట్రెస్ట్గా తింటాను, ఏది కూడా పాడేయడం అది వేస్ట్ చేయడం అన్నదు. సో అంతకన్నా నా ఫేవరెట్ అంటే 365 రోజులు నాకు బిర్యానీ పెట్టి తినేస్తాను. అంతకన్నా ఇష్టమైనది ఏంటంటే పప్పు ఆవకాయ. సో క్యూట్ అనమాట, నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. రండి, ఆకలి వస్తుంది, భోజనం చేద్దాం. మీరు అందరూ భోజనం చేస్తారా? అదిగోండి, పప్పు ఆవకాయ కమ్మని నెయ్యి. కాలిపోతుంది, ఇప్పుడే నెయ్యి వేడి చేస్తాను, కాలిపోతుంది. అసలు పప్పు ఆవకాయ ముందు ఏం పని చేస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి? కాలిపోతుంది, నెయ్యి కూడా కాలిపోతుంది. ఇప్పుడే పెట్టేసాను ఫ్రెండ్స్, బాటిల్లో తీసి. పప్పు ఆవకాయ నెయ్యి, వావ్, కాంబినేషన్ ఎక్సలెంట్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేము అనమాట. కానీ ఫ్రెండ్స్, ఎవరికైనా ఒళ్ళు రావాలనుకుంటే కనుక పప్పులో కొంచెం ముందు అన్నం పప్పు కలిపి కొంచెం నెయ్యి వేసి పెట్టండి, కంపల్సరీ వాళ్ళకి ఒళ్ళు వస్తుంది. ఓకేనా? రెండు మళ్ళీ తిందా, ఆకలేస్తుందా? ఫస్ట్ ముద్ద మీకే. నెయ్యి పప్పు, అబ్బప్ప, పప్పుడు ఆకే కలుద్దాం. ఆవకాయ, పప్పు, నెయ్యి, అత్తారింటికి దారేది. చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, గుర్తుందా ఫ్రెండ్స్? పిల్లల్ని ఆడించేవాళ్ళం. ఏంటి, ఇది పప్పు, ఇది కూర, ఇది చారు, ఇది నెయ్యి, ఇది పెరుగు, అత్తారింటి దారి, ఇది అత్తారింటి. ఎలాగంటే అది ఆట నాకు గుర్తుంది. ఇది పప్పు, ఇది కూర, ఇది నెయ్యి, ఇది పెరుగు, ఇది రైసు, ఇది అందరు తిన్న పళ్ళం. అత్తోరింటికి దారేది, అత్తోరింటికి దారేది ఆడేవాళ్ళం. స్వీట్ మెమరీస్ ఎవరికి ఉన్నాయి ఫ్రెండ్స్? ఇప్పుడు బిజీ బిజీ లైఫ్లో అనమాట అందరం. ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుందాం. అందరు జ్వరంగా ఉందేమో, ఆవకాయ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎంతమంది ఇలా ఇష్టంగా తింటారు? మా అబ్బాయి భోజనం అయిపోయింది, వచ్చేసరికి చూడండి. మా పిల్లలు అసలు పప్పు తింటారండి. మా మా అమ్మాయి పప్పు తింటుంది, మా అబ్బాయి మీకు అసలు పప్పు అన్నామో అసలు ఇంకా చూడండి, వెనకాల పప్పు అంటేనే కారం అంటున్నాడు. మీకు సీక్రెట్ చెప్పనా? నేను కూడా పెద్ద కారం తిన్ను. పిల్లలకి అలవాటు చేయాలని నేను కారం తింటాను, నా పెద్ద పడతాను, కానీ పెద్దగా కారం తిన్ను. ఆవకాయ పప్పు ఏం కారం పడుతుందండి చెప్పండి? అప్పుడే మంచినీళ్ళు తాగిస్తాను.
ఒక్క ముద్ద పెట్టుకుని ఆవకాయ ముక్క తింటే బాబా ఏం టేస్ట్ తినడం కూడా టేస్ట్ తెలియాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కానీ తెలియదు నేను అంటలేదు. పప్పు అయితే మటుకు ఆవకాశాన్ని మాగే కానీ కలుపుకొని నెయ్యి వేసి తింటే, చాలామంది నెయ్యి తింటే ఒళ్ళు వచ్చేస్తుందని తినడం మానేస్తున్నారు. కానీ వారంలో ఒకరోజు నెయ్యి వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. అది నాకు తెలిసినంత వరకు నేనైతే డైలీ నెయ్యి వేసుకుంటానండి కూరలో. మా పిల్లలకు కూడా వేస్తాను. చెప్పాను కదా కారం తక్కువ తింటానని. అంటే సహజంగా మరీ తక్కువ ఏం తినను, ఎక్కువే తింటాను. అంటే టాబ్లెట్లు వాడుతున్నాం కదా ఫీవర్కి, దానికి ఎలా నోరు కొంచెం పూసిందా మరి ఎందుకో తెలియదు, కొంచెం కారం తగిన మంట వస్తుంది అన్నమాట. జ్వరంతో ఆవకాయ పప్పు అన్నం తింటున్నాం ఏంటనుకుంటున్నారా? ఏమవుతుంది, తగ్గిపోతుంది. మనకి ఏది తినాలంటే తినేయడమే. కొంచెం నెయ్యి నేనైతే అనుకుంటా. అవును, డాక్టర్ గారు కూడా పచ్చమని ఏం చెప్పలేదు, హాట్ వాటర్ తాగినారు అంతే, మెడిసిన్ పెట్టారు అంతే. మ్యాగ్నెట్ వెళ్ళవా? ఎందుకు కిందంతా కాలేదా? మా అమ్మాయి మ్యాగ్నెట్ వెళ్ళినట్టుందా, కాలు కాలిపోయినని చెప్తుంది. కిందంతా చుట్టూ ఖాళీయే బట్ట వేసుకోవడానికి. బట్టలు వేసుకోవడానికి వెళ్ళావా లేకపోతే ఏంటి? అమ్మకి తాతయ్యకి అన్నం పెట్టడానికి వెళ్ళావా? నాకు ఇప్పుడు పెట్టను, కాసేపు సాయంత్రం పెడతాను. చెప్పారు కదా ఫ్రెండ్, ఒక 5 minutesలో ఇన్ని మురకాటు ఏం చేసుకుంటే ఏకంగానే ఎన్ని ఉన్నాయి? 3, 6, 7, 10, 4 మురకాలు ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఒకటి 2 ఉన్నాయి. కూర వండుకున్నా ఎంత అని తింటాం, అందుకు ఆవకాయ పెట్టాను అనుకోండి నిలబడదు, అన్నం ఎక్కువైపోయింది. ఫ్రెండ్స్ ముందైతే బాగానే తినేదాన్ని అన్నము, కానీ ఇప్పుడు ఫీవర్ వచ్చిన తర్వాత నేను అన్నం తిన్నా కడుపు నిండిపోతుంది. పప్పు నెయ్యి మా అమ్మాయి పప్పు తింటుంటే, మా అబ్బాయి అలా పప్పు అంటే వాడి ఇంట్లో రాడు, డైనింగ్ టైంలో కూడా ఫోన్ చేయడు వాడు. పప్పు అంటే అంత భయం.
జారేసుకోమ్మా తెలియసుకోమ్మా. ఇదే పెట్టింది. బాబా ఫ్రెండ్స్ ఏదైనా తినేటప్పుడు ప్రశాంతంగా ఏదో మ్యూజిక్ ఏదో పెట్టి టీవీ చూస్తూ భోజనం చేయండి. మ్యూజిక్ ఏదో పెట్టుకుని మనకి ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేయండి. అబ్బబ్బబ్బా. ఆకే ముక్క పప్పు తిననా ఆ టేస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది. ఆకే ముక్క పిచ్చి ఉంటుంది కదా నాకు వచ్చిన అవ్వాలంటే లాస్ట్ ఈ మన ఆగి పెట్టేప్పుడే 6 నెలలు అయిపోతుంది. మళ్ళీ శ్రావణ వ్యాసంకాలం అయితే పెట్టుకోవాలి. అయినా మా ఆకే ఇంకా చాలా బాగుంది. మీకు చూపెడతాను చూడండి. ఇన్నాళ్ళు నూనెలో నానిందేమో ముక్క నవ్వులుతుంటే ఎక్సలెంట్ అనమాట. అమ్మయ్యా కలిపిండా తినేసాను ఫ్రెండ్స్ వేళ. ఇది ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టక్ అని కొట్టండి. ఇక్కడ కింద చల్లదు చూడండి. కింద కామెంట్ కూడా పెట్టండి. మీకు కూడా ఎలా పప్పు ఆవకాయ అంటే చాలా ఇష్టమైతే కింద కామెంట్ పెట్టండి. నచ్చిన కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా? నచ్చినా నచ్చకపోయినా మీరు కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నేను బెల్ ఐకాన్ దేనైనా కొట్టడం మర్చిపోకండి. నేనైతే దేనైనా స్వీకరిస్తాను, హార్ట్ఫుల్గా స్వీకరిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలా తింటూనే కాదులేండి, హౌస్ వీడియోస్, బయట మేము తిరిగే వీడియోస్, కుకింగ్ వీడియోస్, బ్యూటీ టిప్స్ అండ్ షాపింగ్ వీడియోస్, A to Z వీడియోస్ అన్ని నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.